నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః దిన ఫలితాలలో భాగంగా ఈ రోజు అనగా జూన్ 6 2025 శుక్రవారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం శుక్లపక్షం ఈ రోజు సూర్యోదయ సమయము తెల్లవారి 5:44 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:45 ఈ రోజు తిది ఏకాదశి తెల్లవారుజామున 4:48 వరకు తదుపరి ద్వాదశి తిది ప్రవేశము ఈ రోజు నక్షత్రము హస్త ఉదయం 6:28 వరకు తదుపరి చిత్తా నక్షత్ర ప్రవేశము ఈ రోజు వర్జం మధ్యాహ్నం 3:35 నుంచి సాయంత్రం 5:23 వరకు దుర్ముహూర్త సమయం ఉదయం 8:20 నుంచి ఉదయం 9:12 వరకు తిరిగి మరలా మధ్యాహ్నం 12:40 నుంచి 1:32 వరకు రాహుకాల సమయం ఉదయం 10:37 నుంచి మధ్యాహ్నం 12:14 వరకు యమగండ కాలం మధ్యాహ్నం 3:29 నుంచి సాయంత్రం 5:07 వరకు ఈ రోజు బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:08 నుంచి తెల్లవారి 4:56 వరకు అమృత గడియలు రాత్రి 2:25 నుంచి తెల్లవారి 4:14 వరకు అభిజిత్ ముహూర్తం ఉదయం 11:48 నుంచి మధ్యాహ్నం 12:40 వరకు ఇది నేటి పంచాంగం. నమస్తే. అయితే మకర రాశి వాళ్ళకి చూసుకున్నట్టయితే పరిస్థితులు మెరుగవుతాయి. గతంలో కన్నా ఈ రోజు మీరు యాక్టివ్గా ఉత్సాహంగా ఉండబోతున్నారు. ఆకస్మిక ధన ప్రాప్తి, ఆకస్మిక ధనాదాయము వచ్చేందుకు మార్గాలు రకరకాలుగా గోచరిస్తుంటాయి. అయితే ఉద్యోగంలో ఒత్తిడి తగ్గి సానుకూలంగా ఉండే అవకాశం కూడా గోచరిస్తోంది. బంధువుల మిత్రుల యొక్క కలయిక, దూరపు బంధువులు కలుసుకోవడము, తద్వారా సంతోషం కలిగే అవకాశం కనబడుతోంది. అయితే చెప్పదగిన పరిహారము శనేశ్వరుడి మంత్రాన్ని చిన్నదిగా ఉంది, అది ఇస్తున్నాను, అది చదువుకునే ప్రయత్నం ఈ రోజు తప్పనిసరిగా చేసుకోండి. ఓం శం శనేశ్వరాయ నమః ఈ మంత్రాన్ని 108 సార్లు ఉదయమే చదివినట్టయితే కనుక రోజంతా సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి సంపూర్ణత సాధించేందుకు, అంటే ఏ పనిలోనైనా సరే, ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే, మీరు మీ పనులు చక్కబెట్టుకోవాలి అవ్వాలి అని అంటే కనుక మీకు శ్రమ ఎక్కువ పడితేనే తప్ప పని అయ్యేటట్టుగా కనపడలేదు. కొంతమందికి కార్య విఘ్నం జరిగే అవకాశం కూడా కనబడుతోంది. కుటుంబంలో అన్యోన్యమైన వాతావరణం ఎక్కడా కనిపించట్లేదు. దీంతో పాటు తగాదాలు గొడవలు అయ్యే అవకాశం కనబడుతోంది. సానుకూలంగా స్పందించే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము ఉదయం నుంచి సాయంత్రం వరకు శివనామ స్మరణ వీలైనన్ని సార్లు చేసినట్టయితే కొంత ఫలితం ఉంటుంది. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశిలో ఉండే వారికి ఈరోజు అత్యంత లాభదాయకమైన రోజు. అనుకున్న పనులు ఈరోజు మీరు అన్నీ నెరవేర్చుకోగలుగుతారు. కార్యసిద్ధి, కార్యజయము కూడా కలిగే అవకాశం కనబడుతోంది. శుభకార్యాలు చేస్తారు, శుభవార్త వింటారు, శుభకార్యాలకు వెళ్ళే అవకాశం కూడా ఇక్కడ గోచరిస్తోంది. మీకు చెప్పదగిన పరిహారము రాహు కేతువులు ఇద్దరికీ కూడా జపము, హోమము, దానము ఇచ్చుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రహస్థితులు, గోచార రీత్యా పరిహారాలు, సూచనలు. నమస్తే.